హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు నేను చేయబోయే రెసిపీ గోంగూర బోటి అండి. దానికోసం ఆనియన్స్ చిన్న చిన్న స్లైసెస్ కింద కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. గోంగూర మంచి మెత్తగా ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. మెయిన్గా బోటి మంచిగా వాష్ చేసుకోవాలి. అప్పుడు ఒక కుక్కర్ తీసుకుని దాంట్లో ఆయిల్ వేసుకుని మనం కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకుని మంచిగా దాన్ని మగ్గించుకోవాలి. దాంట్లోనే కొంచెం సాల్ట్ వేసినట్టయితే ఆనియన్స్ మంచిగా మగ్గుతాయండి. తర్వాత బోటీలో సాల్ట్, కారం వేసి మంచిగా కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఆనియన్స్ అయితే మెయిన్గా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఫ్రై అవుతేనే కూర కూడా టేస్ట్గా ఉంటుందండి. నేను ఎప్పుడూ కూడా కూరతో పాటే పక్కన రైస్ పెట్టేసి వండుతానండి. మా హస్బెండ్కి ముందే ఆకలి ఎక్కువ, అసలు ఆకలికి ఆగలేరు ఆయన. ఇదైతే హోల్ గరం మసాలా అండి. బిర్యానీ ఆకు, చెక్క, లవంగం, జీలకర్ర, ధనియాలు, గసగసాలు అన్నీ వేసి మిక్సీ పట్టుకోవాలండి మంచిగాని. ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత దాంట్లో బోటి వేసుకుని మంచిగా కలుపుకోవాలండి. దాన్ని కొంచెం మగ్గితే కూర కూడా మంచి టేస్ట్ వస్తుంది. దాన్ని ఎంత మగ్గించుకుంటే అంత బాగుంటుందండి. దాంట్లోనే మనం మిక్సీ చేసుకున్న హోల్ గరం మసాలా పేస్ట్ వేసుకొని మంచిగా దాన్ని కలుపుకోవాలండి. దాన్ని ఇంకొక 5 minutes మంచిగా మగ్గనిచ్చినట్టయితే మసాలా అదే స్మెల్ అన్నది కొంచెం తగ్గుద్దండి. ఆ తర్వాత దాంట్లో తగినంత వాటర్ వేసుకుని కుక్కర్ ఒక 4 విజిల్స్ వచ్చేదాకా పెట్టుకుంటే సరిపోతుందండి. దాని తర్వాత దాంట్లో మనం పెట్టుకున్న గోంగూర వేసి మంచిగా కలిపి ఒక 10 minutes 5 minutes ఉంచుకుంటే మంచిగా గోంగూర బోటి కర్రీ రెడీ అయిపోద్దండి. వేడి వేడి అన్నంలో గోంగూర బోటి వేసుకు తింటే అబ్బబ్బబ్బా, నాకు చెప్తుంటేనే నోరు ఊరిపోతుందండి. అయినా గోంగూర బోటి ఇష్టపడలేని వాళ్ళు ఎవరన్నా ఉంటారండి? నాకైతే చాలా ఇష్టం అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఉంటా, బాయ్.